ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ శారీ వాక్ ను రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 1000 మీటర్ల చేనేత చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనేక చీరకట్టుల్లో మహిళలు చేసిన వాక్ పలువురిని అలరించింది. ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ చీర కట్టడం అనేది మగువకు అనాదిగా వస్తున్న సాంప్రదాయమని అన్నారు. భారతదేశం అంటే ముందుగా గుర్తొచ్చేది చీర కట్టుని, అందులోనే చేనేత చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉందని అనిత పేర్కొన్నారు. చీరలో అమ్మతనాన్ని ఉట్టిపడుతుందని, భావితరాలు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు. చేనేత రంగం కష్టకాలంలో ఉండేదని, ఎన్డీఏ ప్రభుత్వం తరపున కార్మికులకు అండగా నిలబడతామని ఆమె పేర్కొన్నారు. చేనేత కార్మికులు ఎప్పటికైనా చాలా ఇబ్బందులు పడుతున్నారని, చీర నేసేటప్పుడు వారి కష్టం ఎంతో ఉంటుందని ఆమె తెలిపారు. ఒక చీరను నేసేందుకు దాదాపుగా 20 రోజులు సమయం పడుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వారికి అన్ని పథకాలను అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల సంక్షేమానికి పాటుపడతామని మంత్రి పేర్కొన్నారు. ధనజయ్ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. For the song, I want everyone to play your hands. You love the song. Please like, share, subscribe our channel.